సిటీలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. స్కూల్ బస్సెస్ వస్తున్నాయి. స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు అప్పుడే. స్కూల్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ డే అనమాట. అక్కడ పిల్లలు ఉంటారో లేదో తెలియదు, ఎట్లా ఉండబోతుందో కూడా తెలియదు. బట్ ఒక చిన్న ఆశతోటి అయితే వెళ్తున్నాము. ఒక చిన్న ఆశతోటి వెళ్తున్నాము, పిల్లలు ఉంటారు అని. ఉంటే కనుక ఇల్ బి అ గ్రేట్ డే. లేకపోయినా కూడా మేము లైక్ యూనో అంత మంచిగా జరిగింది అనుకొని ఉండబోతున్నాము. సో ఇవాళ నాతోటి ఎవరెవరు వస్తున్నారు అంటే అందరూ వస్తున్నారు. కాకపోతే స్పెషల్గా నేను 5th గ్రేడ్కి వెళ్తున్నాం అనమాట. 5th గ్రేడ్కి నేను కలిసి ఇంకా ముగ్గురం వెళ్తున్నాము. సో ఫస్ట్ వెళ్తాం. ఇవాళ మొత్తం ఎజెండా వచ్చేసి ఏంటంటే మాకు క్లాసులు ఏం తీసుకునేది లేదు. జస్ట్ ఓన్లీ ఏమంటారు ఆ కనెక్షన్ క్రియేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అంటే పిల్లలతో మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకొని మా గురించి చెప్పి ఒక ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. హోప్ఫుల్లీ మంచి ఫ్రెండ్స్ అవుతాం అనుకుంటున్నాం అందరం కూడా. అండ్ యా లేకపోతే కనుక వాళ్ళ కమ్యూనిటీస్కి వెళ్ళి మొబిలైజ్ చేసి మళ్ళీ తీసుకొని రావాలని ఇదే ఉంది థాట్. యా అంతే. థ్యాంక్ యూ ఫర్ ద కెమెరా మ్యాన్. ఫీల్ అవుతున్నాం. హాయ్ అమూల్య. మన్ను అమూల్య ఎట్లా ఉంది? ఓకేనా? కాన్ఫిడెంటా? ఎప్పుడు పడుకున్నావు? రాత్రి ఎప్పుడు పడుకున్నావు? నిజం కదా, నేను 3 గంటలకు పడుకున్నా. 3 గంటలకు ఏం చేసి 3 గంటల దాకా ఏం చేసి ఏదో ఒకటి ఫిరికిలో గెరికిన ఫిరికి ఒకటి అయిపోయింది. మొత్తం అన్ని గ్రీన్ గ్రీన్ అయ్యేసరికి ఎంత బాగా అనిపించింది తెలుసా? అన్ని గ్రీన్ గ్రీన్ అయిపోతాయి అందులో ఫిరికిలా. అది అదొకటి. తర్వాత ఇగో కొంచెం ఇది గెలికిన చాట్లు గీట్లు. ఎట్లా పిల్లలు ఉంటారనుకుంటారా? ఏ క్లాస్ అమూల్య నీది? ఏ క్లాస్? ఏ క్లాస్ నీది? 5వ తరగతి. నాది కూడా 5వ తరగతి. 3వ తరగతి. ఓ దేవుడా. లేకపోతే పట్టుకుంటాను పోదాం వాళ్ళ ఇంటికి. అంతే కదా, పోయి పట్టుకొని అది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇగో ఫస్ట్ డే స్కూలు ఎట్లుండబోతుందో తెలియదు. పిల్లలు ఉంటే ఓకే, లేకపోతే పోయి వాళ్ళని పట్టుకొని రావాలి. ఇగో చాట్లు ఇంత కష్టపడి అయితే పోతున్నాం మేము మామూలుగా. అబ్బా పట్టేసుకుంది ఇదేనివే. అమ్మో తెలియదురా బాబు. ఇవాళ నడుచుకుంటూ వెళ్తున్నాం మేము అందరము. నడుచుకుంటూ అయితే పోతున్నాం అనమాట. యాక్చువల్గా బస్సు పోదట లోపలికి, అందుకని ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం. 10 నిమిషాలు నడక. దారిలో వచ్చేటప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ అయింది, చూసిరా మీరు? వాము ఎంత పెద్దగా ఉందో. అదే కదా నాకు అర్థం కావట్లేదు. శివాజీ మహారాజ్ అదే అనిపిస్తుందా? అమూల్య ఏందది? అది కూడా స్కూల్ ఏనటనా? అనుకున్నాడా? అచ్చా ఇదే కావచ్చు స్కూల్. ఆ స్కూల్ అనుకున్నాం ఫ్రెండ్స్, అది స్కూల్ కాదట. ఇగో గిట్ సైడ్ ఉన్నది స్కూలు. అది కొంతమంది పిల్లలు అయితే కనిపిస్తుర్రు ఆడ, కాకపోతే వాళ్ళని చూపిలేను నేను. ఇంకా నడుచుకుంటూనే పోతున్నాం మేము. ఇగో ఇదే అనుకున్నాం స్కూలు, కానీ అది స్కూల్ కాదట. ఏదో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా ఉంది అది. దారిలో వచ్చేటప్పుడు వామిటింగ్ అయితే ఏమనుకున్నది తెలుసా? అది దుంకులాడికి ఆ సాబుదానా తినేసరికి మోషన్ సిక్ ఉందా? నాకా లేదు, కాకపోతే ఆ సాబుదానా తినేసరికి పొద్దున్నే
అది కూడా గడబడలో తిన్నా నేను, చక్కగా తినలే. మళ్ళా బనానా తిన్నా. ఏమంటారు కాంబినేషన్స్ అప్పుడప్పుడు అట్లయితే కూడా అవుతుంది. అందుకని పల్లీలు ఉన్నాయి మళ్ళీ దాంట్లో. మంచిదే తింటే పల్లీలు, కానీ తిన్న వెంటనే ఇట్లా పోయినామనుకో బస్సులో ఆ ఎగుడుదు గుళ్ళ దంగడ అది అటు ఇటు కొట్టాలంతా. అందుకే గాలి పీల్చుకొని గాలి వదిలిన అంతే. టేక్ డీప్ బ్రీత్. ఎగ్జిక్యూషన్ వాళ్ళు ఏముండదు అనుకున్నా, స్కూల్ వేసి అప్పుడు ఉంటాయి మళ్ళీ పోయినాక బ్యాక్ వెళ్ళినాక. ఓ అంటే ఇక్కడ స్కూల్లోనా? ఏమో హడలంటే ఏందో నాకు తెలియదు. ఇంకా ఏం చేస్తారో ఏందో దాని జెండా అడిగితే ఏమో అన్నది, కానీ సరయు చూడాలి ఏమైతే. ఓ వచ్చేసాం ఫ్రెండ్స్, ఇదిగోండి అక్కడ ఉన్నారు మన వాళ్ళందరూ. వెళ్తున్నాము. ఓకే మరి పోయేసి వస్తావా? చలో. ఫీలింగ్ ఎక్సైటెడ్. ఓకే యూర్ రెడీ విత్ చార్జ్. ఇదే అనమాట మా క్లాసు, ఇక్కడే చెప్పబోతున్నాం మేము. సో ఇంకా స్టూడెంట్స్ రాలేదు, వచ్చిన తర్వాత విల్ డూ మార్నింగ్ మీటింగ్ అండ్ దెన్ విల్ డూ ఇట్. ఓకే.